కృష్ణరాజానే సీనియర్ జర్నలిస్ట్ సాక్షిలో పనిచేసే ఈయన సాక్షిలో బహిరంగంగా అమరావతి మహిళలు బయటని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఈ రోజు నీలి మీడియా, కూలి మీడియా, పేటిఎం మీడియా ఇలాంటి దరిద్రపు పేర్లు ఎన్ని చెప్పినా కూడా సాక్షి ఛానల్ కి, సాక్షి పేపర్ కి తక్కువే. మరి ఇలాంటి పేటిఎం బ్యాచ్లు పెట్టుకొని ఇంకా అమరావతి రాజధాని పైన విషం చెమ్మటానికి ఏ దారులు కావాలి అన్ని దారులు వెతుకుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని మనం గతంలో చూసాం. అదే అమరావతిని శ్మశానం అన్నాడు, ఎడార్ అన్నాడు, రాజధాని కాదని చెప్పాడు. ఇక్కడ మరి వరదలు వస్తే మునిగిపోయి అమరావతి అని ఎన్నో నీచమైనటువంటి నిందలు వేశాడు దాని మీద. కానీ ప్రజలు ఎవరు కూడా లెక్క చేయకుండా ఆయన చెప్పే మాటలో పెడచెవును పెట్టేసి గత ప్రభుత్వంలో 151 సీట్ ఇస్తే మరి మొన్న 24 ఎలక్షన్స్ లో ఆ 151లో ఒకటి తీసేసి 11కు పరిమితం చేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా మరి రాష్ట్ర రాజధాని మీద అనేకమైనటువంటి నిందలు వేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. సాక్షి మీడియా ఇలాంటిది ప్రోత్సహించదు, అది దాన్ని పుష్టి పెట్టడం మీరేమంటారు? అది పేటిఎం బ్యాచ్ అండి, అది చిల్లర బ్యాచ్. పావలా ఇస్తే ఆ కాసేపే తిడతారు, ఆ కాసేపే క్షమాపణ చెప్పారు. సిగ్గులేని బ్యాచ్. ఏంటంటే మహిళల్ని కించపరిచేసి ఆ తర్వాత నేను అనలేదు, నేను తప్పైపోయింది అని అంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రతి ఒక్క మహిళ కూడా. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చిల్లర పడేస్తే మహిళలు అంటే ఎవరు ఊరుకోరు. ఈ రోజు రాజధాని మహిళా రైతులు దాదాపు 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు వాళ్ళు పిల్లలకని దాచుకున్నటువంటి భూముల్ని మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేశారు. ఈ రోజు ఈ వెధవలు ఎప్పటికప్పుడు ఇంకా రాజధాని పైన నిందలు వేస్తూ రాజధానిని అపకీర్తి చేస్తూ అలాంటి పరమ పవిత్రమైనటువంటి రాజధాని బౌద్ధ మత క్షేత్రము, శాతవాహనులు పరిపాలించినటువంటి రాష్ట్రం, అది బౌద్ధుడు తిరిగినటువంటి ప్రదేశం అండి. ఎంతో ఆధ్యాత్మికతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కృష్ణరాజ్. అలాంటి వెధవలు చరిత్రలు చూసుకోమని చెప్పండి. గౌతమ బౌద్ధుడు అక్కడికి వచ్చి నడయాడినటువంటి క్షేత్రం అది, బౌద్ధ మత పవిత్రమైనటువంటి క్షేత్రం అది. ఆ వెధవలకి కనీసం మహిళలను గౌరవించడమే తెలియదు. ఎదవలకి చరిత్రలు ఏం తెలుస్తుంది? చదువుకోమనండి, చరిత్ర చూడమనండి. అలాంటి పుణ్యక్షేత్రమైనటువంటి బౌద్ధ మతానికి క్షేత్రమైనటువంటి అమరావతిని నిందించడంలో ఇలాంటి వెధవలు చిల్లర పడేస్తే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారు, తర్వాత మేము అనలే అంటారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళను కూడా కించపరుస్తూ మాట్లాడారు. వెంటనే ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనే యదవని, ఇటు ఈ కృష్ణరాజు అనే వెధవని ఇద్దరిని అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద చెప్పులతో కొడితే గానీ మేము అందరం కూడా అదే డిమాండ్ చేస్తున్నాం.